అజాన్కు సమాధానం స్వర్గానికి తీసుకెళ్లే మార్గం. ఈరోజు మనం ఒక గొప్ప కార్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది రోజుకు 5 సార్లు మన ముందుకు వస్తుంది, కానీ మనం దీని విలువను సరిగ్గా గుర్తించం. ఆ చర్య ఏమిటంటే అజాన్కు స్పందించడం, దురూద్ పఠించడం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం వసీలా ప్రార్థించడం. మరియు ఈ 3 చర్యలను సరిగ్గా చేస్తే అప్పుడు మనకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది? ప్రతిఫలంగా మీరు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క కరుణను, పాపక్షమాపణను మరియు తీర్పు దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫార్సు షాఫాట్ లభిస్తాయి. ఆజాన్ అనేది వాస్తవానికి ఒక ప్రకటన. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి అన్నింటినీ విడిచిపెట్టి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వద్దకు రావడానికి మనల్ని నమాజుకు పిలుస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు ముజ్జిన్ అజాన్ ఇచ్చే వ్యక్తి పిలుపు విన్నప్పుడు అతను ఏమంటున్నాడో మీరు అదే అనండి. నమాజుకు పిలుపు వచ్చినప్పుడు స్పందించవలసిన సూత్రం ఏమిటంటే, ముజ్జిన్ ప్రార్థన కోసం పిలుపునిచ్చే వ్యక్తి ఏమి చెప్తే అది మీరు కూడా చెప్పాలి. కానీ మీరు ఇలా విన్నప్పుడు హయ్యా అలస్సలా, హయ్యా అలల్ ఫలాహ్, నమాజ్ వైపు రండి, సాఫల్యం వైపు రండి, అప్పుడు ఈ మాటలను పునరావృతం చెయ్యవద్దు. దానికి బదులుగా ఇలా చెప్పండి, లా హౌలా వలా ఖువ్వత ఇల్లా బిల్లా. ఇప్పుడు రెండవ విషయం, ఆజాన్ పూర్తయిన తర్వాత రెండవ పని దరూద్ చదవడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆ తర్వాత నాపై దరూద్ పంపండి. ఎవరైతే నాపై ఒక్కసారి దరూద్ పంపుతారో అల్లాహు వారిపై 10 సార్లు కరుణను కురిపిస్తాడు. మీరు చిన్న దరూద్ చదవవచ్చు, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, లేదా పూర్తి దరూద్ ఇబ్రాహీం నమాజ్లో చదివేది పఠించవచ్చు. మరొక సుప్రసిద్ధమైన చిన్న ప్రార్థన, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ నబియ్యిల్ ఉమ్మీ. మూడవ మరియు అత్యంత ముఖ్యమైన భాగం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా కోసం అల్లాహ్ వద్ద వసీలాను వేడుకోండి. వసీలా అంటే ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వసీలా అంటే స్వర్గంలో ఒక అత్యున్నతమైన స్థానం. అది కేవలం ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆ వ్యక్తిని నేనే కావాలని ఆశిస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వాగ్దానం చేశారు, ఎవరైతే నా కోసం వసీలాను వేడుకుంటారో వారికి నా సిఫార్సు, ఇంటర్సెషన్ విధిగా లభిస్తుంది. ఎవరైతే అజాన్ తర్వాత ఈ ప్రార్థనను పఠిస్తారో, اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمد الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته, వారిపై నా సిఫార్సు విధి అవుతుంది, అతనిని